హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్. ఈ సిచ్యువేషన్లోనే కాదు, ప్రతిసారి మనం హెల్త్ పట్ల కాన్షియస్గా ఉండాలి. సో హెల్త్ ఈజ్ ద మోస్ట్ ప్రీసియస్ అసెట్ అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. టుడే, లైక్ హెల్త్ ఈజ్ ద లాంగ్ హెల్తియెస్ట్ లైఫ్ గివ్స్ ద లాట్ ఆఫ్ హ్యాపీనెస్. బట్ లాంగ్ హెల్తియెస్ట్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఆర్ ఫుడ్ సప్లిమెంట్స్, బెస్ట్ ఫుడ్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ అండ్ బెస్ట్ డైట్ ఆల్సో. అయితే వాటిలో భాగంగా టుడే మనం ఒక బెస్ట్ సప్లిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఈ ఈ గ్రేట్ సప్లిమెంట్ని టుడే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి సోల్జర్స్కి అందిస్తున్నారు. ఇదే గ్రేట్ సప్లిమెంట్స్ని టుడే మనం మాట్లాడుకుంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు. ఇదే గ్రేట్ సప్లిమెంట్స్ని లాట్స్ ఆఫ్ సైంటిస్టులు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదే గ్రేట్ సప్లిమెంట్ని లాట్స్ ఆఫ్ అథ్లెటిక్స్ పీపుల్, స్పోర్ట్స్ పీపుల్ కూడా యూజ్ చేస్తున్నారు. అయితే ఈ గ్రేట్ సప్లిమెంట్ గురించి రీసెంట్లీ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్లో వరల్డ్ ఫస్ట్ మల్టీ న్యూట్రియంట్ జ్యూస్గా కూడా పేర్కొంది, న్యాచురల్ మల్టీ న్యూట్రియంట్ జ్యూస్గా. ఏంటి ఆ గ్రేట్ సప్లిమెంట్ అంటే వెల్సాస్ సీబక్తోన్ జ్యూస్. ఈ వెల్సాస్ సీబక్తోన్ జ్యూస్ అనేది మనకి వైల్డ్ అండ్ ఆర్గానిక్ సీబక్తోన్ ఫ్రూట్స్ అండ్ వాటి నుంచి వచ్చిన సీడ్ ఆయిల్స్ నుంచి తయారు చేయబడింది. ఈ వెల్సాస్ సీబక్తోన్ జ్యూస్ ఇట్ కంటైన్స్ సైంటిఫికల్లీ షోన్ ద ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సీబక్తోన్ plant now known as a miracle plant. So this fruit naturally contains all kind of essential all kind of essential nutrients. కానీ మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ కొన్ని ఉంటే, మనకి తెలిసిన న్యూట్రియంట్స్ కొన్ని ఉంటాయి. అంటే మనకు తెలిసిన న్యూట్రియంట్స్నే కావాల్సిన న్యూట్రియంట్స్ అనుకుంటారు జనాలు. అయితే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్లో కొన్ని బెస్ట్ న్యూట్రియంట్స్ని మనకి సీబక్తోన్ సప్లిమెంట్ ఇవ్వబోతుంది, ఇస్తుంది అనమాట. ఇంత బెస్ట్ న్యూట్రియంట్స్ అంటే మనం లిపిడ్స్, లిక్టిన్ అండ్ లీకోపిన్. సో ఇవేంటి కొత్త పదాలు అనుకోవద్దు, అవి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనమాట. ఈ లిక్టిన్ అనేది ఏంటంటే, లిక్టిన్ అనేది మనం తీసుకునే ఫుడ్లో నుంచి ఎనర్జీని సపరేట్ చేస్తుంది అండ్ ఫ్యాట్ అండ్ ఆయిల్స్ని సపరేట్ చేస్తుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని, గుడ్ కొలెస్ట్రాల్ని సపరేట్ చేసింది. ఈ లిపిడ్స్ ఏం చేస్తాయి అంటే ఆ గుడ్ కొలెస్ట్రాల్ని స్టోర్ హౌసెస్ లాగా మనకి స్టోర్ చేసి పెట్టింది, మన డైట్కి ఉపయోగపడేటట్టు. ఈ లీకోపిన్ ఏం చేసేది అంటే మనకి కావాల్సిన ఎప్పుడైతే మన బ్లడ్ సెల్స్ కానీ, మనం ఇంతకుముందు టాక్సిక్ చాలా పొల్యూటెంట్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ తీసుకుంటాం, ఆయిల్స్ కానీ, దానివల్ల మన సెల్స్ డ్యామేజ్ అవ్వటం, డెడ్ సెల్స్ ఏవైనా ఉంటే వాటిని క్లియర్ చేసి ఎనర్జెటిక్ సెల్స్ని ఉత్పత్తి చేసింది ఈ లీకోపిన్ అనేది, లైకోపిన్. వీటితో పాటు ద వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాటీ యాసిడ్ ఒమేగా-7. ఈ ఒమేగా-7 రేరెస్ట్ ఫ్యాటీ యాసిడ్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాటీ యాసిడ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఒమేగా-7 అనేది మనం తినే ఈ చికెన్, ఫ్రూట్స్ కానీ, లేదంటే వీటిలో, ఈ పాలలో వీటిలో ఉండదు. ముఖ్యంగా ఈ ఒమేగా-7 అనే ఫ్యాటీ యాసిడ్ మన బాడీకి రావడం వల్ల మనకు కావాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంథన్ అవుతుంది, మన బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది, మనకు కావాల్సిన సెల్ ఫార్మేషన్ అండ్ సెల్ స్ట్రెంథన్ కూడా అవుతుంది. అయితే మనకు కావాల్సిన ఆల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, మనకు కావాల్సిన ఎనర్జీ బూస్టింగ్ క్వాలిటీస్ని ఈ వెల్సాస్ సీబక్తోన్ జ్యూస్ మనకి ఇవ్వగలుగుతుంది. అయితే వీటిలో ఈ వెల్సాస్ సీబక్తోన్ జ్యూస్లో మనకి ఏంటంటే, మనకి ఇదొక యూనిక్ అండ్ బెస్ట్ డైట్గా ఈ మోడర్న్ డిఫికల్ట్ లైఫ్ స్టైల్లో ఉపయోగపడుతుంది. కానీ చాలామంది ఏంటంటే ఈ మోడర్న్ డిఫికల్ట్ లైఫ్ స్టైల్లో ఓల్డ్ అండ్ డైట్ ఫాలో అవుతున్నారు. అంత ఓల్డ్ అండ్ డైట్ ఫాలో అవడం వల్ల, అంటే ఓల్డ్ అండ్ డేస్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు మనకు అంత మంచిగా దొరకట్లేదు. అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ కంటామినేటెడ్ విత్ కెమికల్స్, పెస్టిసైడ్స్, లాట్స్ ఆఫ్ టాక్సిక్స్, వీటితో కల్తీ అవ్వబడింది. సో దానివల్ల మనం ఏంటంటే మనకి ఆ బెస్ట్ డైట్ అనేది చేయడం జరగట్లేదు. అయితే మనం తినే ఇప్పుడు తీసుకునే ఓల్డ్ అండ్ డైట్లో ఉన్న ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా ఫ్రీ రాడికల్ ఫుడ్ ఐటమ్ అన్నట్టు. అయితే మనకు తెలిసిన డైట్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక స్టోరీ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇద్దరు రూమ్మేట్స్ వస్తున్నారు నైట్ బైక్ మీద. సో వాళ్ళు ఏంటంటే రూమ్ దగ్గరికి వెళ్తారు. అనుకోకుండా రూమ్లోకి వెళ్ళిన తర్వాత బైక్కి కనిపించదు. బైక్కి కనిపించకపోతే ఇద్దరు రూమ్మేట్స్ అంటే ఎదగడం మొదలు పెడతారు రూమ్లో. సో అయితే అందరూ ఒక ఫ్రెండ్ అంటాడు, అరే బయట రూమ్కి పోయిందేమో ఎదుగుదామంటే, అరే బయట చీకటికి ఉందిరా అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే లైట్ ఉన్న చోటే రూమ్కి పడింది అనే రూల్ ఏం లేదు కదా. అలానే పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నదే ఫాలో అవుతారు, అంటే కన్వీనియంట్గా ఉన్నదే ఎంచుకుంటారు, వాళ్ళకి కావాల్సింది ఎదుక్కోరు. సో అది మనం చేస్తుంది. మనకు కావాల్సిన డైట్ వచ్చేసి, మనకు కావాల్సిన బెస్ట్ న్యూట్రియంట్స్ ఇవి. మన కన్వీనియంట్ డైట్ ఏంటి, మనకు తెలిసిన డైట్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యూనిక్ సప్లిమెంట్ని గురించి తెలుసుకొని ఇది యూజ్ చేయడం వల్ల మన బెస్ట్ రికవరీ అనేది, మెయిన్లీ బెస్ట్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ సీబక్తోన్ వెల్సాస్ జ్యూస్ ఏంటంటే, మనకి బెస్ట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వగలుగుతుందంటే, ఫస్ట్ వన్ ఏంటంటే మన ఇమ్యూన్ స్ట్రెంత్ని ఎక్కువగా స్ట్రెంథన్ చేసింది. ఈ వెల్సాస్ సీబక్తోన్ జ్యూస్
వల్ల వచ్చే బెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే ఇది మనకి ఆ బెస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ని ఇవ్వగలుగుతుంది. రెండోది ఏంటంటే దీనివల్ల మనకు కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ అంటే మనం ఇప్పుడు చికెన్, మటన్ ఇవన్నీ మనం సాధారణంగా తీసుకునే డైట్ కంటే కానీ బెటర్ 10 టైమ్స్ అండ్ 100 టైమ్స్ బెటర్ డైట్ ఇది మనకి ఇవ్వగలుగుతుంది రెగ్యులర్గా. సో మనం మాట్లాడుకుంటే కొన్ని బెస్ట్ న్యూట్రియంట్స్ మనం ఎక్కువ తెలుసుకోము. ఏంటంటే న్యూట్రియంట్స్ అంటే ఫాస్ఫేటిడెల్సరిన్ అనే ఒక న్యూట్రియన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన మజిల్ ఫార్మేషన్ చేసేటప్పుడు ఒక మెంటల్ స్ట్రెంత్ని మన టిష్యూస్ని బ్రేక్ డౌన్ అవ్వకుండా చూస్తుంది. కానీ తర్వాత మనకి మాలిక్ యాసిడ్ అనే ఒక దాన్ని మన బాడీలోకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన మజిల్ ఫార్మేషన్కి అది బాగుంటుంది. అదేవిధంగా మనం చిన్నప్పుడు మనం చదువుకున్నట్లయితే మైటోకాండ్రియా అనేది ఒకటి ఉంటుంది. ఈ మైటోకాండ్రియా అనేది ఏంటంటే ఆ మైటోకాండ్రియా వల్ల మనకు కావాల్సిన కెమికల్ ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. దానివల్ల సెల్స్ ప్రొడక్ట్స్ కావాల్సిన కెమికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. మెయిన్లీ ఈ సీబక్తోన్ సీబక్తోన్ జ్యూస్ మనకేంటంటే మన డైట్లో ముఖ్యంగా ఈ అథ్లెటిక్స్ పీపుల్, స్పోర్ట్స్ పీపుల్ ముఖ్యంగా BCAA అంటే బ్రాంచ్డ్ చైన్ ఎమినో యాసిడ్స్. ఈ బ్రాంచ్డ్ చైన్ ఎమినో యాసిడ్స్ అంటే మనకి ల్యూసిన్, లిఆర్జినిన్, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కార్నిటిన్ అంటూ గ్లూటామిన్, ఇలాంటి బ్రాంచ్డ్ చైన్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన బాడీకి కావాల్సినటువంటి మజిల్ ఫార్మేషన్ని మనకు స్ట్రెంత్ ఇవ్వగలవు. మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే సీబక్తోన్ ఫుడ్స్ ఏనండి మనకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇచ్చేది. ఈ సీబక్తోన్ ఫుడ్స్ అనేటివి మనకి ఎక్కువ ఈ రీజనల్ ఏరియాస్లో పండవు. మనకు కావాల్సిన అన్ని ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ని రెడ్యూస్ చేయడం విషయంలో, మన బెల్లీ ఫ్యాట్ తగ్గించడం విషయంలో, అంటే మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ పంపిణీ చేసే విషయంలో, తర్వాత ఫ్రీ రాడికల్స్ని జనరేట్ చేసే విషయంలో చాలా బాగా తోడ్పడుతుంది సీబక్తోన్ చూసినది. నౌ మాట్లాడుకుంటే ఇదే సీబక్తోన్ జ్యూస్ని నేను సిన్స్ 3 months నుంచి మేము కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా నేను ఏంటంటే అథ్లెటిక్ కోచెస్కి వీళ్ళకి కూడా నేను దీన్ని సప్లై చేశాను ఇప్పటివరకు. సో వాళ్ళకు కూడా బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతుంది. సో మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఈ సీబక్తోని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఏంటో ఛాలెంజ్ అంటే SBT యూజ్ కరేగా అనే ఈ ఛాలెంజ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ సీబక్తోని యొక్క పొటెన్షియల్ని, ఈ సీబక్తోని యొక్క న్యూట్రియంట్ అంటే న్యాచురల్ న్యూట్రియంట్ ప్యాక్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి దీంట్లో భాగంగా మేము ప్రమోట్ చేయబోతున్నాం. సో ఎవ్రీవన్ మస్ట్ బి యాక్సెప్ట్ అండ్ యూజ్ దిస్ జ్యూస్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ బెటర్ ఇమ్యూన్ సిస్టమ్ టు రెసిస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఇన్ దిస్ వరల్డ్. ఇన్ ద పార్ట్ ఆఫ్ సీబక్తోన్ యూజ్ కరేగా ఛాలెంజ్లో భాగంగా ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయబోతున్నాం. సో నౌ వీఆర్ రీసెర్చింగ్ ఆన్ ది సీబక్తోన్, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆన్ ద సీబక్తోన్, వీఆర్ యూజింగ్ a సీబక్తోన్, at the same time we are sharing the సీబక్తోన్ to everyone in India. Okay, thank you for